ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకలు కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. రే సన్నాసి నరసన్నాసి నా కొడాక నాలికి చీలేస్తా మళ్ళీ. పిచ్చి కుక్క ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు పిల్లల్ని మార్చడం కాదు. నువ్వు పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా. ఒరే సైకో వెధవా, నీకు నువ్వే ఎమ్మెల్యే కాలేదు, నీ పార్టీలో ఒకడు కూడా లేడు. ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం దత్తపుత్రుడి గారి ఇల్లు హైదరాబాద్ లోనే, కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతా ఉంటారు. అతడొక సముద్రాలను కుదిపేసిన సంచలనం, కత్తులను వణికించే ఖడ్గ సృష్టి. అతడొక ప్రజా చైతన్య నిత్య జీవన స్రవంతి, చీకటి దిక్కులను ఎరిపిక్కించే ఉదయకాంతి. అతడొక అనుక్షణిక నిరంతర క్రియాశీలి, నెత్తుడిని ఉడికెత్తించే ఉప్పెన, రేపటి కోసం వెలిగెత్తిన జీవన. పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటేనే దడ, గుండె గడగడ. అతడి ఉపన్యాసంలో చిమ్మిన ప్రతి మాట నిప్పురవ్వల తూట, విజయానికి నివాళులిచ్చిన బావుట. చిన్నపాటి చినుకు తుఫాన్ అవుతుందంటే నమ్మలేని నిజం, కానీ తుఫానుకు ఆ చిన్న చినుకే మాతృక. పవన్ కళ్యాణ్ ప్రయాణం అలాగే చిరు అడుగులతోనే ప్రారంభమైంది, కానీ అదే ప్రయాణం ఒకనాటికి ప్రభంజనమై, బుగబుగల అగ్ని శిఖరమై, ప్రచండమై, అప్రతిహాతమై, శిఖరాల కొనలపై విజయ దుందుపీలను మ్రోగిస్తుంటే అదొక అపూర్వ ఘట్టం, తిరిగి రాయలేని సజీవ కావ్యం. ఇదిలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేని వారు మాత్రం కలవరపడ్డారు. ఏముందులే సినిమా నటుడే కదా అనుకున్నారు, కానీ ఇది సినిమా కాదు, నిజ జీవన సంగ్రామం. జయబేరిని నినదించిన ఎదురులేని సమరమని గాని, జన హృదయాలలో కొమ్ము చిమ్మిన విప్లవ జ్యోతుల సమాహారమని గాని ఊహించని వారికి ఇది నిజంగా సింహస్వప్నమే అయింది. పవన్ కళ్యాణ్ జూలు విధిస్తే, పంజా విసిరితే దాని ఫలితం, పరిణామం, పర్యావసానం ఇంత ఘాటుగా, ఇంత మోటుగా ఉంటుందా? ఇలా మరో మహోదయానికి వేకో తొలికేక పెడుతుందా? ఇంతలా మరో ప్రపంచానికి మేలుకొలుపవుతుందా అని నిర్ఘాంతపోయి, నివ్వెరపోయి నీరు కారిపోతున్నారే. ఈ ప్రభంజనం, ఈ సంచలనం ఇప్పటిదీ కాదు. తన గుండెల్లో జ్ఞానరేఖలు విచ్చుకుంటున్న తొలి క్షణాలలోనే పురిటికేక పెట్టింది. విశ్వాంతార్ఘోలకు నలుదెసలా పవన్ చూపులు ప్రసరించినప్పుడే కేరింతలు కొట్టింది. కేవలం తెర మీద హీరోయిజం కోసం కాదు పవన్ కళ్యాణ్ పుట్టింది. ఈ జన్మకు మరేదో సార్థకత దాగి ఉంది, ఇంకేదో పరమార్థం నిరీక్షిస్తుంది. ఎవ్వరికీ తెలియని చరితార్థత అదేదో మిగిలి ఉంది. తాను చదివిన అనేక పుస్తకాల్లోని ప్రతి కావ్యం, ప్రతి పదం పవన్ కళ్యాణ్ నరనరాల్లో, అణువులోనూ మానవత్వపు పరిమళాలను నింపింది. పండితులతో చేసిన స్నేహం, చదువులతో అందిపుచ్చుకున్న సాహచర్యం, మేధావులతో నింపుకున్న సహవాసం అన్నీ కలగలిపి మేళవింపుగా జన కళ్యాణ మహోత్సవానికి ప్రారంభ గీతికలు ఆలకించాయి. ఇది పవన్ కళ్యాణ్కు మాత్రమే తన చుట్టూ వ్యాపించిన ప్రకృతి అందించిన సందేశం. అతడు మాత్రమే గ్రహించిన గంధర్వయోగం ఇది. నేలబారు మనస్తత్వాలు, చౌకబారు మస్తిష్కాలకు పవన్ కళ్యాణ్లోని ఉరవడిలో పరిగెత్తిన ఉధృతి పాపం అర్థం కాలేదు. కొట్టేస్తాం, నెట్టేస్తాం, కుమ్మేస్తాం అనుకున్నారు. చులగ్గా కొట్టేయడానికి పవన్ కళ్యాణ్ది పలాయనవాదం కాదు, ఎవ్వరూ సడలించలేని పట్టుదల. తేలిగ్గా నెట్టేయడానికి పవన్ కళ్యాణ్ దూది పింజ కాదు, దుర్భేద్యమైన దుర్గం. కుమ్మేయడానికి పవన్ కళ్యాణ్ ఒంటరివాడు కాదు, కోట్ల హృదయాలు ఆలపించే జాగృతిక గీతిక, ప్రగతి మార్గ కరదీపిక. పవన్ కళ్యాణ్ ప్రజల కోసం సిరిసెత్తిన జ్వలమాన పరాక్రమ విక్రమం. పవన్ కళ్యాణ్ జన శ్రేయస్సు కోసం ప్రతిధ్వనించిన కంచు నగారా. పవన్ కళ్యాణ్ రేపటి సమాజం కోసం గర్జించిన పులి గాండ్రింపు. అందుకే ప్రజా సమూహాలు ఆయన రాక కోసం ఎదురుచూపులు చూశారు. ఆయన పిలుపు కోసం పరితపించిపోయారు. ఆయన పలకరింపు కోసం ఉవ్వెత్తున వాగులై, వంకలై, గండు శిలలను సైతం కొట్టుకొచ్చిన కైజారు కెరటాలై, తన్మయత్వపు తైతక్కల తరంగాలై ఉరికి ఉరికి పవన్ కళ్యాణ్ చుట్టుముట్టారు. సామాన్య జన పరిరక్షణే పవన్ కళ్యాణ్ సిద్ధాంతం. రేపటి రోజున వారి అభివృద్ధి ఆశయం, సమాజ నిర్మాణమే ఆయన కన్న స్వప్నం. అందుకే సర్వస్వం అర్పించాడు. ప్రతి క్షణాన్ని అనుక్షణం దారబోశాడు. నిద్రాహారాలను త్యజించి, సుఖ సౌఖ్యాలను పక్కనబెట్టి, ఆస్తులు అంతస్తులను ఆవలనెట్టి, ఒక్కడే కోట్లాది మంది గుండె చప్పుడుగా, ఊరూరా వాడవాడలా మొదటిన దండోరాగా దద్దరిల్లించాడు. పాంచజన్య శంకారావమై, పాశుపతాస్త్ర విజృంభణ విన్యాసమై, వజ్రాయుధ విద్యుద్గాథ సదృశమై, జన హృదయ వేదికలపై
విఠలాక్షుడై నిరంజనుడై అందరిలో సహజ సామాన్య జనుడై గగన గర్జనల ఉరుముల మెరుపై చురకత్తుల ఉరుపై ఆకాశాలను చీల్చుకొచ్చిన పిడుగుల వీరుడై ప్రభవించాడు. అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు మూకుమ్మడిగా, కౌరవ కీచక సైంధవ వాదములు సమూహంగా జనజీవన సంక్షేమాన్ని సంక్షోభంగా మార్చేస్తుంటే, కళ్ళెదుటే పట్టపగలే అమాయకులను ఏమార్చిస్తుంటే, కటిక చీకటి తెర వెనుకకు జార్చేస్తుంటే, అదిగో అప్పుడు కదా పవన్ కళ్యాణ్ పరిగెత్తాడు. అప్పుడు కదా అతడు గొంతు విప్పాడు. అప్పుడు కదా ప్రజామార్గంలో గుండెలను పరిచాడు. ప్రతి గుమ్మం చేరుకున్నాడు. ప్రతి ఎదలోని రోదను, గొంతులోని వేదనను విన్నాడు. ఒక్కసారిగా విలయతాండవం చేశాడు. వీర ఖడ్గమై మెరిశాడు. సముద్ర ఘోషతో, జవనాశ్వయేషతో, ఐరావత ఘీంకారంతో హుంకరించి హుటాహుటిన శిరసెత్తి శివమెత్తి అట్టడుగు ప్రజానికపు ఆకలి కేకలా హోరెత్తిపోయాడు. తూర్పు దిక్కును చింపుకొని ప్రజాస్వామ్యపు ఆశాకిరణమై ప్రవహించాడు. ఫలితం చరిత్ర ఎరుగని విజయాన్ని ప్రజలకు కట్టబెట్టాడు. కరడుగట్టిన చరిత్రను చెరిపేసి తనదైన చరిత్రను ముద్రించాడు. తానే ఒక చరిత్రై దరిత్రీ వ్యాప్తమయ్యాడు. అంతరిక్షాలను ధిక్కరించిన విశ్వ మానవుడిగా అవతరించాడు. అవును, పవన్ కళ్యాణ్ ఒక చరిత్ర. కాదు కాదు, చరిత్రకే సరికొత్త చరిత్ర. పవన్ కళ్యాణ్ 1,00,000 ఓట్ల మెజార్టీ దిశగా వెళుతూ ఉన్నారు అని ప్రస్తుత సినారియో చెప్తుంది. జనం సుల్తాన్గా స్వీకరించారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.